బ్యాగ్ వచ్చే కొంచెం వీళ్ళు రాధసేవ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫస్ట్ మాది కాకినాడ అన్న. మాది కాకినాడ. ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చారు? మార్నింగ్ 12 గంటలకు వచ్చాను. 12 గంటల నుంచి మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? సింహాచలం నుంచి స్టార్ట్ అయిపోయానండి. అక్కడి నుంచి ఈ టైం అయిందా రావడానికి? ఈ టైం అయిందండి రావడానికి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఇబ్బంది పడ్డారు ఇక్కడికి వచ్చినప్పటికి? బాగా కాలు బాగా నొప్పి వచ్చి కాలు బాగా పెయిన్ వచ్చేసింది అన్న. మనం చూడగానే ఈ పాదసేవ మీకు ఎలాంటి ఉపవాసం ఇస్తుంది? ఎలా రిలాక్స్ ఎలాగిస్తుంది? రిలాక్స్ అంటే మనోడు అయితే బాగా ఉంది. అంటే ఈ పాదసేవ వల్ల భక్తులకి ఎలాంటి సౌకర్యం అనేది, అంటే ఇక్కడి వరకు కాలు నొప్పులతో వస్తారు కదా, వీళ్ళు మసాజ్ చేయగానే మీరు ఎలా రిలాక్స్ అవుతున్నారు? ఏ విధంగా అనిపిస్తుంది మీకు? చాలా చాలా హ్యాపీగా ఉన్నది అన్న. బాగుంది. చాలా బాగుంది. మీ పేరమ్మా? లోవనండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కాకినాడ నుంచి వస్తున్నాను. కాకినాడ నుంచి సింహాచలం గిరి ప్రదర్శనకి వచ్చారు. ఎన్ని గంటలకు వచ్చారు? మార్నింగ్ 10:30కి వచ్చానండి. మీరు ఎక్కడి నుంచి బయలుదేరారు? సింహాచలం స్టార్టింగ్ కొబ్బరికాయలు కొట్టిన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామండి. మీరు ఇంత దూరం నడిచారు కదా, ఏమనిపించింది? ఎలా ఉంది? ఎలాంటి ఇబ్బందిగా ఉంది లేదంటే హ్యాపీగా ఉందా ఈ గిరి ప్రదర్శనలో? హ్యాపీగా అని కాదు, సాడ్గా అని కూడా చెప్పలేను, కానీ కొంచెం కాలు నొప్పుల వల్ల కొంచెం సాడ్ అనిపించింది. మిగిలిన జర్నీ అంతా హ్యాపీగానే జరిగింది. ఇక్కడికి వచ్చినప్పటికీ వీళ్ళు పాదసేవ అనేది చేస్తున్నారు కదా, మీరు ఎలాంటి రిలాక్స్గా ఎలా ఉన్నారు? చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నాను అంతే. వాళ్ళు చేయడం వల్ల ఈ కొంచెం నొప్పులన్నా తగ్గించుకోగలుగుతారు. వాళ్ళకి ఇంత చేస్తున్నందుకు ఎంతో కొంత పుణ్యం జరగాలని కోరుకుంటున్నాను. సార్ మీ పేరు? నా పేరు బాలకృష్ణ అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కొమ్మాది నుంచి వస్తున్నాను. అంటే లోకలే. సార్ మీరు ఎన్ని గంటలకి సింహాచలం స్టార్ట్ అయ్యారు? నేను ఇంటి దగ్గర 3:30కి బయలుదేరాను. ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఏమైనా ఇబ్బంది పడగలిగారా లేకపోతే హ్యాపీగా నడగలిగారా? ఫస్ట్ ఇది 3rd ఇయర్ నేను రావడం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడింది, కానీ ఈసారి కొంచెం ఈజీగానే నడుచుకుని రావడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బాగానే నడుచుకుని వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు పాదసేవ అనేది ఒక కార్యక్రమం తలపెట్టారు. అది అంతవరకు సక్సెస్ అనేది మీరు ఎలా రిలాక్స్ అయ్యారు అనేది వాళ్ళకి ఒకసారి మీరు చెప్పండి. ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను వెళ్ళిపోయాను. యాక్చువల్గా 2nd ఇయర్ మాత్రం నేను పాదసేవలో పాల్గొన్నాను. అది చేసిన తర్వాత చాలా ఈజీగా మిగతాది టార్గెట్ రీచ్ అయ్యాను. ఇది మరి ఆ సింహాద్రి అప్పన్న దయ మీ అందరికీ ఉండాలి. ఆ స్వామి దగ్గరుండి చేస్తున్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్ మీ పేరు? నా పేరు మోహన్ పైటరాజు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కంచరపాలెం. సార్ మీరు గిరి ప్రదర్శనకి వచ్చారా లేదంటే ఇలాగా చూడడానికి సరదాగా వచ్చారా? గిరి ప్రదర్శనకి వచ్చాము. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? మేము తొలిపావంచ సింహాచలం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామండి. ఎన్ని గంటలు స్టార్ట్ అయ్యారు? మధ్యాహ్నం 12 ప్రాంతంలో. ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ టైం పట్టిందా? అవును సార్, ఈ టైం. సార్ మీరు ఒక్కరే వచ్చారా లేదా ఫ్యామిలీ అంతా వచ్చారా? లేదు, మా ఫ్యామిలీ, మా పాప, నేను వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పటికీ మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపించడం, కాలు నొప్పులు కానీ లేకపోతే ఏమైనా టైట్గా ఉండడం గట్రా ఏమైనా అనిపించిందా? కాలు నొప్పులు వచ్చాయి, కండరాలే పట్టేసాయి, కాళ్ళకి పొక్కులు కూడా వచ్చాయి. ఇక్కడ ఫుట్ మసాజ్ చేస్తున్నారంటే చేయించుకుందామని వచ్చాము. ఇక్కడ బాగానే చేస్తున్నారు. మీరు చేసే సేవ మాకు చాలా సంతృప్తినిచ్చింది. అంతా బాగుంది. అందరూ బాగా పాల్గొని మిగతా వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. సంతోషం. మీరు వాళ్ళకి ఎలాంటి కృతజ్ఞతలు చెప్పగలుగుతారు? సేవ చేసేవారందరూ కూడా ఎవరైతే నడకదారిలో వస్తున్నారో వాళ్ళ పుణ్యం వీళ్ళు కొంత తీసుకున్నట్టు అవుతుంది. వీళ్ళు ఈ సేవ చేయడం వల్ల శ్రీవారి పాదసేవ అనేది ఇప్పుడు ఎవరైతే మసాజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ భక్తుల యొక్క పుణ్యం ఏదవుతుందో ఆ పుణ్యంలో వీళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు దేముళ్ళు. మీరు ఈ సేవ అనేది ఈరోజు స్టార్ట్ చేసిందా? ఇప్పుడు ఫస్ట్ టైమా లేకపోతే ఇందుకు గతంలో ఎప్పుడైనా చేసేసారా? కింద సంవత్సరం కూడా చేసామండి, ఇది రెండోసారి. మేమందరం ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. ఈ ఆలోచన అనేది చాలా మంది ఫుడ్ లేకపోతే మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పాద సేవ అనేది ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఫుడ్ వేతున్నదంటే మాకు ఆర్థికంగా డబ్బుతో ముడిపెట్టుకునేది కాబట్టి మేము అంత సహకరించలేము. మా చేతి వృత్తి మా చేతిలో పని కాబట్టి మా చేతి సహాయం మేము చేస్తున్నాం. ఇప్పుడు ఇలా చేస్తారు కదా, దీంట్లో ఆనందం మీకు ఏమైనా ఉందన్నట్లరా ఇలా సేవ చేయడం వల్ల? ఇది భక్తులు కదా, భక్తులకి ఇలా సాయం చేస్తే మాకు కూడా దేవుడి దయ ఉంటుంది, మాకు కూడా కొన్ని పుణ్యం వస్తుంది. ఈ నరుడి సేవ నారాయణ సేవ అన్నారు కదా, ఈ భక్తులకు సేవ చేసిన భగవంతుడికి చేసినట్టే అనుకో. మానవ సేవ మాధవ సేవ అంటారు అంతే. అవునా సార్? అంతేనే. అంటే ఇలాగా రోజు నైట్ అంతా చేస్తారా, లేకపోతే మీరు కొంతవరకు ఏమైనా టైమింగ్ ఏమైనా చెప్పగలుగుతారా? చేస్తామండి, 11 ఆ టైం వరకు చేస్తాం. శుభలక్ష్మి అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తకోట నుంచి వచ్చాను. కొత్తకోట అంటే ఎక్కడ, ఏ జిల్లాది? అనకాపల్లి జిల్లా. అనకాపల్లి జిల్లా నుంచి. మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యారు? 12 గంటలకండి. 12 గంటల నుంచి ఇక్కడికి ఈ టైంకి వచ్చారు. అంటే ఈ టైంకి వచ్చినప్పటికి మీకు ఏమైనా పాదాల నొప్పి కానీ ఏమైనా ఎందుకు వచ్చాము అనేది ఏమైనా ఇబ్బందిగా కలిగింది? ఎందుకు వచ్చామని అనలేదు, దేవుడు కనబడతాడనే వస్తున్నాం. పర్లేదు, కాళ్ళ లోపలైనా నడిచేస్తామండి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు పాద సేవ అనేది చేస్తున్నారు కదా, వీళ్ళు చేసే సేవలో మీరు పాలు పంచుకుంటున్నారు, అంటే మీరు చేయించుకుంటున్నారు. మీరు ఇక్కడికి వచ్చిందే ఎలా రిలాక్స్ అవుతున్నారు? మీ ఆశీర్వాదం వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు? దేవుడు వాళ్ళకి మానవులకు చల్లగా చూడాలని, వాళ్ళు మీ అందరు రిలాక్స్ అవ్వడం వల్ల అలా ఆనందంగా ఉండాలనుకుంటున్నారు. ఆనందంగా ఉండాలనుకుంటున్నారు.